రీసెంట్‌గా 'ఎల్లమ్మ' మూవీ గ్లింప్స్ చూశాను. ఈ గ్లింప్స్ చూసినప్పుడు నాకనిపించింది. మన సంస్కృతి, సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకి అందించడానికి డైరెక్టర్ వేణు కృషి చేస్తున్నారు అని అనిపించింది. డైరెక్టర్ వేణు గుండె లోతుని 'బలగం' సినిమా ద్వారా చూపించారు. ఇప్పుడు 'ఎల్లమ్మ'తో తన ఆలోచన శక్తి యొక్క ఎత్తుని 'ఎల్లమ్మ' సినిమాతో చూపిస్తారని నమ్ముతున్నాను. ఈ 'ఎల్లమ్మ' సినిమాలో హీరోగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్నారు. అలాగే తనే ఈ సినిమాకి మ్యూజిక్‌ని కూడా అందిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు గారు, శిరీష్ గారు నిర్మిస్తున్నారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ మొదటి సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ఎన్నో సినిమాలకి మ్యూజిక్ అందించారు. తనే హీరోగా ఉంటూ తనే సినిమాకి మ్యూజిక్ ఎలా అందిస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ గ్లింప్స్‌లోని బీజీఎం చూస్తేనే అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఈ గ్లింప్స్‌లో కొన్ని షాట్స్ చూస్తే చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతాం. వేణు ఎల్దండి కమెడియన్‌గా మనందరికీ సుపరిచితమే. కానీ అతనిలో ఇంత ప్యూర్ ఎమోషన్ ఉంటుందా అని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ గ్లింప్స్‌లో కొన్ని షాట్స్ చూస్తే మేఘాల్లో అమ్మవారు, వేపాకు, కాళ్ళకు గజ్జెలు, తోలు డప్పు, పొట్టేలు, ఆ షాట్స్ ఈ గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ గ్లింప్స్ చూస్తుంటే కాంతార వైబ్స్ వస్తున్నాయి. తప్పనిసరిగా ఈ మూవీతో మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ 'ఎల్లమ్మ' మూవీ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఈ 'ఎల్లమ్మ' మూవీలో ముందుగా నాని అనుకున్నారు. తర్వాత నితిన్, తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, ఇలా కొందరి పేర్లు తెరపైకొచ్చాయి. ఫైనల్‌గా ఎప్పటినుంచో నటన పైన మక్కువ ఉన్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో నటించడం జరుగుతుంది. ఎన్నో సినిమాలకి అద్భుతమైన సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌కి మొదటి సినిమాతో గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే వేణు ఎల్దండికి కూడా రెండో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.